హలో మై డియర్ స్టూడెంట్స్, లూకాస్ కామర్స్ అకాడమీ మీకు స్వాగతం పలుకుతుంది. డియర్ స్టూడెంట్స్, మన ఛానల్లో పెట్టిన వీడియోస్ మీరు చూసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా చేయకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో అకౌంటింగ్ చదివే విద్యార్థులు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి రికమెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డియర్ స్టూడెంట్స్, అకౌంట్స్లో మోస్ట్ పవర్ఫుల్ చాప్టర్ ఫైనల్ అకౌంట్స్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను. లాస్ట్ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్, అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడానికి, బ్యాలెన్స్ షీట్, ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి తయారు చేస్తారు. ఇవి రెండు ఈ ఎండింగ్ని తయారు చేస్తాం కాబట్టి దీనికి ఫైనల్ అకౌంట్స్ అని పేరు వచ్చింది. సో ట్రేడింగ్ P&L అకౌంట్లో ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ చూపించారు. బ్యాలెన్స్ షీట్లో వచ్చేసి అసెట్స్ అండ్ లైబిలిటీస్ చూపించారు. ట్రేడింగ్ P&L అకౌంట్లో డెబిట్స్ అయిన ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్స్ అయిన ఆల్ ఇన్కమ్స్. బ్యాలెన్స్ షీట్లో రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ రాశారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి లైబిలిటీస్ రాశారు. లాస్ట్లో బ్యాలెన్స్ షీట్ టాలీ చేస్తే టాలీ కావాలి, అంటే అసెట్స్ ఎంతైతే టోటల్ వచ్చిందో లైబిలిటీస్ కూడా అంతే రావాలి, లేదా లైబిలిటీస్ టోటల్ ఎంత వచ్చిందో అసెట్స్ కూడా అదే టోటల్ రావాలి. ఆ రెండు ఈక్వల్ అయితేనే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని, ఈక్వల్ కాకపోతే ఎక్కడో చోట మిస్ అయిందని అర్థం. ఓకే, గాడ్. సో నెక్స్ట్ మనకి ఈ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్, అంటే ఫైనల్ అకౌంట్స్ దేని నుంచి తయారు చేస్తాము అనేది నిన్న మాట్లాడాను. మన ప్రాబ్లమ్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అండి. సో ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ పార్ట్గా తీసుకుంటాం. సెకండ్ పార్ట్ ఆ ట్రయల్ బ్యాలెన్స్లోనే కింద అడ్జస్ట్మెంట్స్ లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆ అడ్జస్ట్మెంట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ అకౌంట్స్ మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ అడ్జస్ట్మెంట్స్ ఒక రకంగా కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి యూ హ్యావ్ టు పే కేర్ఫుల్ అటెన్షన్ ఆన్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, గాడ్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ని వచ్చేసి డెప్త్గా నేను చెప్పట్లేదు, సింపుల్గానే తీసుకొస్తున్నాను. దీనికి సంబంధించిన డెప్త్ నాలెడ్జ్ మనకి CMA ఫౌండేషన్ అకౌంటింగ్ క్లాసెస్లో మాట్లాడతాను. సో అప్పుడు డెప్త్ నాలెడ్జ్ మనం ఈజీగా సంపాదించవచ్చు. సో ఇప్పుడు వచ్చే సింపుల్గానే ఈ అడ్జస్ట్మెంట్స్కి వస్తున్నాను. ఓకే, గాడ్. సో ప్రాబ్లంలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్జస్ట్మెంట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ కింద ఉంటాయి. వాటికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనం చేయబోతున్నాం. అసలు ట్రయల్ బ్యాలెన్స్లో ఆ ఐటమ్స్ ఎందుకు ఉండట్లేదు, అడ్జస్ట్మెంట్స్లో ఎందుకు ఇస్తున్నారు అనేది చూద్దాం. సో ఈ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ని ఆల్రెడీ బుక్స్లో రాయలేదని అర్థం. ఒకవేళ రాసిన ఆ ట్రాన్సాక్షన్ని అడ్జస్ట్మెంట్ చేయలేదని అర్థం. ఓకేనా? సో ఈ రెండింటిని మనం అడ్జస్ట్మెంట్గా ట్రీట్ చేస్తాం. ఈ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసి ఒక 10 to 12 మనకి ఇక్కడ రావచ్చు. రియల్గా చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి మనం CMA ఫౌండేషన్ అకౌంటింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం ఏ ఇయర్కైతే ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ కనుక్కుంటున్నామో ఆ ఇయర్ ఎక్స్పెన్స్, ఆ ఇయర్ ఇన్కమే కావాలండి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మన అకౌంటింగ్ ఇయర్ 1/1/2023 టు 31/12/2023 అనుకున్నాం. సో మనం 31/12/2023న ఫైనల్ అకౌంట్స్ వేస్తున్నాం. ఫైనల్ అకౌంట్స్ వేసేటప్పుడు మనం ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆ ఇయర్ ఎక్స్పెన్స్ అంటే 2023 ఎక్స్పెన్సెసే కావాలి, 2023 ఇన్కమ్సే కావాలండి. ఒకవేళ పొరపాటుగా ఆ ఎక్స్పెన్సెస్లో, ఆ ఇన్కంలో 2024 కానీ 2022 కానీ ఏమన్నా ఉన్నట్టయితే వాటిని తీసి పక్కన పడేస్తామండి. అంటే వి వాంట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్
2023 ఓన్లీ. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుడ్. సో ఈ అడ్జస్ట్మెంట్స్లో వన్ బై వన్ డిస్కస్ చేస్తాం వెరీ సింపుల్గా. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్. ఓకే, టైటిల్ క్లోజింగ్ స్టాక్. సో అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ ఐటమ్ జనరల్ గా దేన్ని ఇస్తారు? క్లోజింగ్ స్టాక్ అండి. ఈ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే అసలు క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటో చూద్దాం. ద స్టాక్ విచ్ రిమైన్స్ అన్సోల్డ్ యాజ్ ఆన్ 31/12/2023. సో మన ఇయర్ వచ్చేసి ముందే ఎగ్జాంపుల్ చెప్పాను 2023 అండి. ఈ ఇయర్ ఎండింగ్ ఫైనల్ అకౌంట్స్ వేస్తున్నాం. సో 31/12/2023 నాటికి కొంత స్టాక్ అమ్మలేదండి. అలా అమ్మకుండా ఉన్న స్టాక్ని ఏమని పిలుస్తామంటే క్లోజింగ్ స్టాక్ అని పిలుస్తామండి. ఓకే, ఈ క్లోజింగ్ స్టాక్ మీకు అడ్జస్ట్మెంట్లో ఇస్తే 2 టైమ్స్ చూపించాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ ఒకసారి చూపించాలి ఫైనల్ అకౌంట్స్లో, అడ్జస్ట్మెంట్స్లో ఉన్న ఐటమ్స్ 2 టైమ్స్ రాయాలి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ బుక్స్లో రాయలేదు. యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఒక ట్రాన్సాక్షన్ రాయాలంటే డెబిట్ రాయాలి, క్రెడిట్ రాయాలి. కాబట్టి 2 సార్లు రాయాల్సి వస్తుందండి. ఓకే, గుడ్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన ఐటమ్స్ ని ఒకసారి, అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన ఐటమ్స్ ని 2 టైమ్స్ గా రాయాలి. ఓకే, గుడ్. సో ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ మనకి అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చారండి. ఇలా అడ్జస్ట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ ఇస్తే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపిస్తాం, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకుంటామండి. ఓకే, గుడ్. ఇది ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్. సో ముందు టెంపరీగా గుర్తుపెట్టుకోండి, తర్వాత డెప్త్ నాలెడ్జ్ తర్వాత వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే, గుడ్. అప్పుడు ఈజీగా మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందండి. ఓకే, గుడ్. సో ఫస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ అని అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా అడ్జస్ట్మెంట్స్ లో కానీ ఇచ్చినట్టయితే, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్స్ అయినా, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోవాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ సెకండ్ వన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఐటెంలో 1 crore ఉండొచ్చు అండి. ఒక్కటి అర్థమైతే 1 crore ఐటమ్స్కి సేమ్ ట్రీట్మెంట్ అండి. ఓకే, గుడ్. సో ఇది ఒక్కటి డీటెయిల్గా మాట్లాడతాను, తర్వాత ఈ బేస్ మీద మీరు హ్యాపీగా అర్థం చేసుకోవచ్చు అండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించవలసిన, ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన ఎక్స్పెన్సెస్ అని అర్థం అండి. ఓకే, ఇంకా చెల్లించలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం దానికి అవుట్ స్టాండింగ్ శాలరీస్ అండి. అంటే 2023 శాలరీస్ 31/12/2023 నాటికి పే చేయలేదు. పే చేయలేదు కాబట్టి దానికి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని పేరు పెట్టాం. దాన్ని ఎగ్జాంపుల్గా మనం అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే 31/12/2023 నాటికి శాలరీస్ ఇంకా పే చేయలేదు. ఎగ్జాంపుల్, December 23 శాలరీస్ ఎప్పుడు పే చేస్తామంటే January 2024 ఫస్ట్ వీక్లో పే చేస్తామండి. అంటే 31/12/2023 నాటికి ఖర్చు జరిగింది, పే చేయలేదండి. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టామంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. దాంట్లో ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఓకే, ఈ అవుట్ స్టాండింగ్ శాలరీ అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే, ఒకసారి మన ఇయర్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన శాలరీస్ యాడ్ చేయండి. రెండోసారి ఇంకా పే చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీగా తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో దాన్ని మనం పే చేయాలి కాబట్టి లైబిలిటీ అవుతుంది. అదే అవుట్ స్టాండింగ్ వేజెస్ అని ఇచ్చాడు అనుకోండి, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్స్ అయిన వేజెస్ యాడ్ చేయండి, రెండోసారి ఇంకా పే చేయలేదు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీగా తీసుకోండి. ఓకే, ఇలా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎన్నైనా ఇవ్వచ్చు అండి. 1 crore ఐటమ్స్ ఉండొచ్చు అండి. ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్ ఫర్ ఆల్. కాబట్టి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అడ్జస్ట్మెంట్స్లో ఇస్తే, ఒకసారి ట్రేడింగ్ P&L అకౌంట్లో ఆ కన్సర్న్ ఐటమ్కి యాడ్ చేయండి ఎక్స్పెన్స్గా. ఇంకా పే చేయలేదు కాబట్టి వాటిని బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపండి. ఓకే, గాడ్. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. థర్డ్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. వీటిని నీట్గా మీనింగ్ అర్థం చేసుకోండి. ప్రీ ముందుగా, పెయిడ్ ముందుగా పే చేసాం.
ఎక్స్పెన్సెస్ని ముందుగా పే చేసాం. అంటే 2024లో పే చేయాల్సిన ఎక్స్పెన్సెస్ని 2023లోనే పే చేసామండి. అయితే ఆ ఎక్స్పెన్స్ 2024 అవుతుంది, 23 కాదండి. మన ఇయర్ ఎక్స్పెన్సెస్లో కలిసి ఉంది కాబట్టి మన ఇయర్ ఎక్స్పెన్సే మనకు కావాలి కాబట్టి సింపుల్గా దాన్ని లెస్ చేస్తామండి. బ్యాలెన్స్ షీట్లో నెక్స్ట్ ఇయర్ ఖర్చు అవుతుంది, అది ఇయర్ ఎండింగ్ నాటికి మనకి ఏమవుతుందండి? అసెట్. ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటానండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ ఇయర్లో పే చేయాల్సిన ఇన్సూరెన్స్ని ఇయర్లోనే పే చేసాం కాబట్టి ఇది నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్. ఇయర్లో అనవసరంగా కలిసి ఉంది కాబట్టి సింపుల్గా దాన్ని లెస్ చేస్తామండి. అంటే ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన ఇన్సూరెన్స్ నుంచి లెస్ అయ్యింది, ఎందుకంటే మన ఇయర్ ఎక్స్పెన్స్ కాదు. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో దాన్ని అసెట్గా తీసుకోండి. ఈ అడ్జస్ట్మెంట్స్ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. సో నేను సింపుల్గా తీసుకొస్తున్నానండి. ఓకే, గుడ్. సో వన్స్ అగైన్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనే అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన ఇన్సూరెన్స్ అనే ఎక్స్పెన్స్ నుంచి లెస్ అయ్యింది, అది మన ఇది కాదు కాబట్టి. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్గా తీసుకోండి. ఈ అసెట్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్గా మారబోతుంది. ఓకే, ఎలా మారుతుంది అనేది ఫౌండేషన్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా 1 crore ఐటమ్స్ ఉండొచ్చు. ఒక్కటి అర్థమైతే 1 crore ఐటమ్స్కి సేమ్ ట్రీట్మెంట్ అండి. ఓకే, గుడ్. ఫోర్త్ వన్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అండి. అవుట్ స్టాండింగ్ రావలసిన, అవుట్ స్టాండింగ్ అనే పదాన్ని పే చేయవలసిన దానికైనా వాడతాను, రావాల్సిన దానికైనా కూడా వాడతాను. ఇందాక అవుట్ స్టాండింగ్ సాలరీస్, అవుట్ స్టాండింగ్ వేజెస్ వాడాను, అంటే మనం పే చేయవలసినందుకు వాడాను. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అంటే రావలసిన, ఆ పక్క పదాన్ని బట్టి అవుట్ స్టాండింగ్ మీనింగ్ మీరు తెచ్చుకోవాలి. ఓకే, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అంటే రావలసిన ఆదాయాలు. అంటే 2023లో ఇన్కమ్ సంపాదించాం, ఇంకా మనకి చేతికి రాలేదు, అయినా అది కరెంట్ ఇయర్ ఇన్కమే మనకి. ఓకేనా? సో దీంట్లో కూడా మనకి 1 crore ఐటమ్స్ ఉంటాయి. ఒక్కటి అర్థమైతే అన్ని అర్థమైనట్టేనండి. సో ఒక ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, లేదా అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్ పై వడ్డీ రావాలి, ఇంకా రాలేదండి, కాబట్టి అడ్జస్ట్మెంట్లో పెట్టాడు. ఇది మనకు రావాలి కాబట్టి వన్ సైడ్ ఇన్కమ్, కాబట్టి దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్స్ అయిన ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేయండి. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో ఇంకా రాలేదు కాబట్టి మనకు అసెట్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్లో అసెట్గా తీసుకోండి. దీంట్లో 1 crore ఉంటాయి, అన్నిటికీ ట్రీట్మెంట్ సేమ్. అంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఒకసారి P&L అకౌంట్లో క్రెడిట్స్ అయిన కన్సర్న్డ్ ఇన్కమ్కి యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో దాన్ని అసెట్గా తీసుకోండి. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్స్ అంటే ఆదాయాలు, రిసీవ్డ్ చేతికి వచ్చేసింది, ఇన్ అడ్వాన్స్ ముందుగా వచ్చిందండి. అంటే 2024లో రావాల్సిన ఇన్కమ్ 2023లోనే వచ్చేసింది. ఇది మన ఇయర్ ఇన్కమ్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ అండి. మన ఇయర్ ఇన్కమ్లో అనవసరంగా కలిసి ఉంది కాబట్టి ఆ ఇన్కమ్ నుంచి దీన్ని లెస్ చేస్తాం, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో దాన్ని వచ్చేసి లైబిలిటీ సైడ్ తీసుకుంటాం. ఈ లైబిలిటీయే మళ్ళీ ఇన్కమ్గా మారబోతుంది. ఎలా అనేది ఫౌండేషన్ వీడియోస్లో మాట్లాడదామండి. ఓకే, గాడ్. సో ఇప్పుడు మనకి కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న 1000 అండి. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే 2024లో రావాల్సిన ఆ కమిషన్ ఇయర్లోనే వచ్చింది. ఈ కమిషన్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి P&L అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకుంటాం, దాంట్లో 2024 ఇన్కమ్ కూడా కలిసి ఉంది కాబట్టి సింపుల్గా ఆ కమిషన్లో నుంచి ఈ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లెస్ అయింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ తీసుకోండి. వన్స్ అగైన్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, దీన్ని ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అండ్ కమిషన్ నుంచి లెస్ అయింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ తీసుకోండి. దీంట్లో కూడా 1 crore ఐటమ్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్ ఫర్ ఆల్. ఓకే, గాడ్. సో నెక్స్ట్ 6 వచ్చేసి డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ద గ్రాడ్యువల్ డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ డ్యూ టు యూస్. ఒక అసెట్ వాడడం ద్వారా దాని వాల్యూ ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఆ తగ్గిపోయే వాల్యూని మనం డిప్రిసియేషన్ అంటాం. అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి మనకు అది లాస్ కాబట్టి ఒకసారి P&L అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి.
డెబిట్ సైడ్. మళ్ళీ అసెట్ తగ్గుతుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అయిన ఆ కన్సర్న్ అసెట్ నుంచి లెస్ అయింది. వెరీ సింపుల్ కామన్ సెన్స్ సార్, సింపుల్ కామన్ సెన్స్. రియలీ స్పీకింగ్ అకౌంటింగ్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్. ఓకే గాడ్. సో డిప్రిసియేషన్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే ఇది ఒకసారి లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో కన్సర్న్డ్ అసెట్ నుంచి లెస్ చేయండి. ఓకే గాడ్. నెక్స్ట్ 7. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో మనం ప్రొపరేటర్ నుంచి క్యాపిటల్ తెచ్చుకుంటాం, మనకు లైబిలిటీ, ఆ క్యాపిటల్ ఆయన ఫ్రీగా ఇవ్వడండి, వడ్డీ తీసుకుంటాడండి. దాన్ని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటామండి. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కూడా ఈ ఎండింగ్లోనే మనం లెక్కలోకి తీసుకుంటామండి. ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి ప్రొపరేటర్కి పే చేయాలి కాబట్టి అది వన్ సైడ్ మనకి ఎక్స్పెన్స్ అవుతుంది, రెండోసారి ప్రొపరేటర్కి బాకీ అవుతుందండి. ఓకే, కాబట్టి దీన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అడిషనల్ ఆర్ అడ్జస్ట్మెంట్స్లో కానీ ఇచ్చినట్టయితే ఒకసారి మనకి ఎక్స్పెన్స్గా P&L అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అయిన క్యాపిటల్కి యాడ్ చేయండి అండి. ఎందుకంటే వాడికి పే చేసిన అమౌంట్ అంతా కూడా క్యాపిటల్కి యాడ్ చేస్తాం, వాడి నుంచి మనకు రావాల్సినవన్నీ కూడా క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాం, ఫైనల్గా నెట్ అమౌంట్ డ్యూ టు ప్రొపరైటర్ అని బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటానండి. ఓకే గాడ్. సో ఈ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీకు అడ్జస్ట్మెంట్లో ఇచ్చినట్టయితే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అయిన క్యాపిటల్కి యాడ్ చేయండి. నెక్స్ట్ 8. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ ఆర్ గూడ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విత్డ్రాన్ బై ద ప్రొపరేటర్ ఫ్రమ్ ద బిజినెస్. మన నుంచి ప్రొపరేటర్ వాడుకుంటే దాన్ని మనం డ్రాయింగ్స్ అంటాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనం ఎలా ప్రొపరేటర్కి ఇవ్వబోతున్నామో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా మనం తీసుకుంటాము. ఈ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మనకు రావాలి కాబట్టి వన్ సైడ్ ఇన్కమ్, మళ్ళీ దీన్ని వన్ ప్రొపరేటర్ నుంచి మనకు రావాలి కాబట్టి క్యాపిటల్లో నుంచి లెస్ చేస్తామండి. ఓకే గాడ్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అయిన క్యాపిటల్ నుండి లెస్ చేయండి. ఓకే గాడ్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్. ఓకే, సో బ్యాడ్ డెట్స్ అంటే పదం ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ పార్ట్లో నేను మాట్లాడాను. సో బ్యాడ్ డెట్స్ అంటే అమౌంట్ ఇర్రీకవరబుల్ ఫ్రమ్ డెటార్స్ వెన్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. సో ఒక డెటార్కి గూడ్స్ క్రెడిట్కి అమ్మాము, 10,000కి అమ్మాము, 8,000 పే చేశాడు అతను, 2,000 పే చేయలేదండి. అప్ స్కాండెడ్, అసలు పారిపోయి డీటెయిల్ లేడు మనకే తెలియదండి. వెయిట్ చేసాం, ఇది ఇంకా 100% రాదని తేల్చేసామండి. అలా తేల్చిన ఆ అమౌంట్ ఏమని పిలుస్తామంటే బ్యాడ్ డెట్ అంటామండి. సో బ్యాడ్ డెట్ మీన్స్ ఇర్రీకవరబుల్ అమౌంట్ ఫ్రమ్ డెటార్స్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ డెట్. ఈ బ్యాడ్ డెట్ వల్ల మనకు లాస్, ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డెటార్స్ నుంచి మనకు రావాల్సిన అమౌంట్ కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ కామన్ సెన్స్. కాబట్టి అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డెట్స్ ఇచ్చినట్టయితే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి లాస్గా, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అయిన డెటార్స్ నుంచి లెస్ చేయండి. ఓకే గాడ్. నెక్స్ట్ 10th ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, సో ప్రొవిజన్ అంటే ద అమౌంట్ డిసైడెడ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా అంచనా వేస్తామండి. అంటే ఫ్యూచర్లో ఖర్చు రాబోతుంది, ఫ్యూచర్లో లాస్ రాబోతుంది, ఫ్యూచర్లో లైబిలిటీ అరైజ్ కాబోతుందని ముందుగానే మనం అంచనా వేసినట్టయితే దానికంటూ కొంత అమౌంట్ తీసి పక్కన పెడితే దాన్ని ప్రొవిజన్ అనే పదం తీసుకుంటామండి. ఈ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ ఒక సపరేట్ చాప్టర్, అది ఫౌండేషన్లో మాట్లాడతానండి. ఓకే గాడ్. సో ఇక్కడ ప్రొవిజన్ అంటే ఇక్కడ ప్రొవిజన్ దేనికోసమైనా పెట్టచ్చు. ఇక్కడ ఫార్ బ్యాడ్ డెట్స్ అంటే ఫ్యూచర్లో డెటార్స్ నుంచి బ్యాడ్ డెట్స్ అరైజ్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ప్రాఫిట్లోంచి కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడితే దాన్ని ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. మీకు ప్రాఫిట్ ఉండాలనే కానీ ఇన్కమ్ ఉండాలనే కానీ ఎన్ని ప్రొవిజన్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ బ్యాడ్ డెట్ ఏమో రియల్గా అరైజ్ అయింది,
ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ రియల్గా అరైజ్ కాలేదు, ముందుగానే మనం అంచనా వేస్తాం. కాబట్టి దీన్ని యాంటిసిపేటెడ్ లాస్ అంటామండి. యాంటిసిపేటెడ్ లాస్ అయినా కూడా కాన్సెప్ట్ ఆఫ్ ప్రుడెన్స్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేటిజం ఈ యాంటిసిపేటెడ్ ఎక్స్పెన్సెస్ కానీ యాంటిసిపేటెడ్ లాసెస్ అని లెక్కలకు తీసుకోమని చెప్పింది, దాని ప్రకారం మనం తీసుకుంటున్నామండి. కాబట్టి ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది మనకి లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్స్ అయిన టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని రాస్తాం. దీనివల్ల డెటార్స్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అయిన డెటార్స్ నుంచి లెస్ అయింది, అడ్జస్ట్మెంట్లో ఇస్తే అండి. అయితే ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ని మనం 2 types గా డివైడ్ చేస్తామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఓల్డ్ ప్రొవిజన్, బి వచ్చేసి న్యూ ప్రొవిజన్. ఓకే, సో ఓల్డ్ ప్రొవిజన్ అంటే న్యూ ప్రొవిజన్ అని. ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ లో ఉండే ప్రొవిజన్ అంటే న్యూ ప్రొవిజన్ అని. అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2 రకాలుగా మాట్లాడాను ఇక్కడ. ఒకటి ఓల్డ్ ప్రొవిజన్, రెండోది న్యూ ప్రొవిజన్ అని. సో ఓల్డ్ ప్రొవిజన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని క్రెడిట్ లో ఇస్తారండి, దాన్ని ఓల్డ్ ప్రొవిజన్ అంటే ద ప్రొవిజన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఓల్డ్ ప్రొవిజన్. అదే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినట్టయితే దట్ ఈస్ కాల్డ్ న్యూ ప్రొవిజన్ అండి. సో ఇదేమో ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది, ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ లో ఉంటుందండి. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ లో ఉంది కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి. రియల్ గా ఓల్డ్ ప్రొవిజన్ కి న్యూ ప్రొవిజన్ కి లింక్ చేయాలి మనం, కానీ ఏ లింక్ చేయకుండా దేనిపాటికి అదే డిస్కస్ చేస్తున్నామండి. కాబట్టి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినట్టయితే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, అయిపోతుంది ఆ ట్రీట్మెంట్. ఇక న్యూ ప్రొవిజన్ ఎక్కడ ఇస్తాడంటే అడ్జస్ట్మెంట్ లో ఇచ్చినట్టయితే దాన్ని న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటామండి. ఓకే, అయితే జనరల్ గా దీన్ని ఎలా ఇస్తాడంటే పర్సంటేజ్ రూపేణా ఇస్తాడండి. పర్సంటేజ్ ఇప్పుడు ఏం చెప్తాడంటే ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్ ఎట్ 5% అండి, ఎట్ 5% అని చెప్పాడు ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు డెటార్స్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది, డెటార్స్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డెటార్స్ పై 5% మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ లో డెటార్స్ 1 lakh ఉందనుకున్నామండి ఎగ్జాంపుల్. దీని మీద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే 1 lakh ఇంటూ 5/100 అండి. సో ఏగా మనకు వచ్చేసి 5,000. ఇది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇది యాంటిసిపేటెడ్ లాస్ కాబట్టి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకున్నాం, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అనే డెటార్స్ 1 lakh లో నుంచి 5,000 లెస్ అయ్యిగా 95,000 వచ్చింది. దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ తీసుకుంటాం. ఓకే, సో వన్స్ అగైన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ లో ఇస్తే దాన్ని న్యూ ప్రొవిజన్ అని. ఈ న్యూ ప్రొవిజన్ 2 సార్లు రావాలి కాబట్టి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ అయిందండి. ఓకే గాడ్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది జనరల్ గా పర్సంటేజ్ రూపేణా ఇస్తాడు. ఈ పర్సంటేజ్ ట్రయల్ బ్యాలెన్స్ లో డెటార్స్ ఎంత అయితే ఉందో దానిపై అప్లై చేస్తామండి. అయితే ఒకవేళ అడ్జస్ట్మెంట్ ఇక్కడ మాట్లాడండి, అడ్జస్ట్మెంట్ లో బ్యాడ్ డెట్స్ ఉన్నట్టయితే అడ్జస్ట్మెంట్స్ నాట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. సో అడ్జస్ట్మెంట్ లో బ్యాడ్ డెట్స్ ఉన్నట్టయితే అప్పుడు డెటార్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ లో ఉన్న బ్యాడ్ డెట్స్ లెస్ చేయగా ఎంతైతే అమౌంట్ వచ్చిందో దానిపై క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ లో బ్యాడ్ డెట్స్ మీకు వచ్చి ఒక 10,000 ఉంది అనుకున్నాం అడ్జస్ట్మెంట్ లో. సో ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డెటార్స్ 1 lakh లో నుంచి 10,000 లెస్ అయ్యిగా మనకి 90,000 వచ్చింది. దీని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తాం అంటే 4,500. సో ఇక్కడ 5,000 ఎందుకు వచ్చింది, ఇక్కడ 4,500 ఎందుకు వచ్చిందో చూడండి. మీకు అడ్జస్ట్మెంట్ లో కానీ బ్యాడ్ డెట్స్ లేకుండా ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఎంతైతే డెటార్స్ అమౌంట్ ఉందో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ అడ్జస్ట్మెంట్ లో బ్యాడ్ డెట్స్ ఉన్నట్టయితే డెటార్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ లెస్ అయ్యిగా ఎంతైతే అమౌంట్ వచ్చిందో దానిపై క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ 11 ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో ఈ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అంటే ఇందాక ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎలా మీరు ప్రొవైడ్ చేశారో ఫ్యూచర్లో డెటార్స్కి మనం డిస్కౌంట్ ఇస్తాము అనే ఉద్దేశంతో ముందుగానే మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత మొత్తం తీసి పక్కన పెట్టే దాన్ని ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అని పిలుస్తామండి. సో మీ స్టాండర్డ్లో ఇది జనరల్గా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందండి.
ట్రయల్ బ్యాలెన్స్ లో మీ స్టాండర్డ్ అడగడండి. కాబట్టి ఇది కూడా మనకి అడ్జస్ట్మెంట్ లో ఉంది. సో ఈ న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ని ఎలా ట్రీట్ చేశారో డిటో అదే విధంగా ట్రీట్ చేస్తామండి. నో డిఫరెన్స్. అంటే ఈ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అని ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్, ఇది కూడా సేమ్. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అనే డెటార్స్ నుంచి లెస్ చేశారు, ఇది కూడా సేమ్. అంటే న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ట్రీట్ చేశారో ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కూడా అలాగే ట్రీట్ చేయాలి. రెండు మనకి యాంటిసిపేటెడ్ లాస్, రెండింటి వల్ల డెటార్స్ తగ్గుతుంది. ఓకే గాడ్. అయితే ఇది కూడా జనరల్ గా పర్సంటేజ్ ఇస్తాడండి. ఇప్పుడు ఏమంటాడు, ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ గెట్ 2% అని చెప్పాడు అనుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 2% ఆన్ డెటార్స్ పై క్యాలిక్యులేట్ చేయాలి. సో డెటార్స్ మనకు ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందండి. ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ లెస్ అయ్యిగా 90,000 వచ్చింది. దీంట్లో నుంచి న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 4,500 లెస్ అయ్యిగా ఎంతైతే అమౌంట్ వచ్చిందో దానిపై ప్రొవైడ్ చేయాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెటార్స్ నుంచి ఒక ఐటమే లెస్ అవుతుందండి. అదే ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ క్యాలిక్యులేట్ చేసి 2 ఐటమ్స్ లెస్ అవుతాయి. ఆ 2 ఐటమ్స్ ఏంటంటే, ఒకటి బ్యాడ్ డెట్స్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్, రెండోది న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఈ రెండు లెస్ అయ్యిగా ఎంతైతే మీకు ఆన్సర్ వచ్చిందో దానిపై 2% క్యాలిక్యులేట్ చేసి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ అయ్యిందండి. ఇప్పుడు ఫైనల్ గా చూడండి డెటార్స్ ఎలా ఉంటుందంటే, బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ ఇన్నర్ కాలంలో తీసుకోండి, దీనికి లెస్ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్, అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ లెస్ అయ్యింది ఇన్నర్ కాలమే, మళ్ళీ లెస్ న్యూ పీబీడి, పీబీడి మీన్స్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్, న్యూ పీబీడి అది కూడా లెస్ చేసి ఇన్నర్ కాలంలో తీసుకోండి, లెస్ ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్, ఇది కూడా న్యూనే. సో ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ లెస్ అయ్యిగా ఇప్పుడు అవుటర్ కాలంలో ఫిగర్ తీసుకోండి. అంటే ఫుల్ ట్రీట్మెంట్ అండి ఇది. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ డెటార్స్ ఎలా చూపిస్తారంటే, డెటార్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది, ఇన్నర్ కాలంలో తీసుకోండి దాన్ని, లెస్ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్, లెస్ న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, లెస్ న్యూ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. ఈ మూడు లెస్ అయ్యిగా వచ్చిన అమౌంట్ మొత్తం అవుటర్ కాలంలో తీసుకుంటున్నామండి. ఓకే గాడ్. సో లాస్ట్ ఐటమ్ మాట్లాడుతున్నానండి మీ స్టాండర్డ్ లో, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ కూడా మనం విత్ ఇన్ టైంలో అమౌంట్ పే చేస్తామండి. అప్పుడు వాళ్ళు మనకు డిస్కౌంట్ మనకిస్తారండి. అంటే ఫ్యూచర్లో క్రెడిటార్స్ నుంచి ఇంత అమౌంట్ డిస్కౌంట్ రాబోతుందని ముందుగానే అంచనా వేసామండి. ఇది మనకి ఎక్స్పెన్స్ కాదండి, ఇన్కమ్, అంటే యాంటిసిపేటెడ్ ఇన్కమ్ ఫ్యూచర్లో మనకు రాబోతుంది. దానివల్ల మనకి క్రెడిటార్స్ అమౌంట్ తగ్గుతుందండి. కాబట్టి దీన్ని ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోండి బై ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్, ఇది కూడా పర్సంటేజ్ ఇస్తాడు, క్రెడిటార్స్ పై క్యాలిక్యులేట్ చేయండి. రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అయిన క్రెడిటార్స్ నుండి లెస్ అయ్యండి. ఓకే గాడ్. సో ఇవి 12 అడ్జస్ట్మెంట్ మీ స్టాండర్డ్లో అండి. చాలా ఉన్నాయి అడ్జస్ట్మెంట్స్, అవి కమింగ్ వీడియోస్లో మాట్లాడదామండి. సింపుల్గా తీసుకొచ్చాను, వీటి మీద ఎన్ని గంటలైనా మనం మాట్లాడవచ్చు. కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అడ్జస్ట్మెంట్స్ ఏనండి. ఓకే, ఒక్కసారి ఫైనల్గా తీసుకుంటానండి. క్లోజింగ్ స్టాక్ ఒకసారి అన్ని అడ్జస్ట్మెంట్ ఐటమ్స్ ఏనండి ఇవి. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో వస్తాయి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒకసారి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కన్సర్న్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీగా తీసుకోండి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఒకసారి ట్రేడింగ్ P&L అకౌంట్లో కన్సర్న్ ఎక్స్పెన్సెస్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్గా తీసుకోండి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అనే కన్సర్న్ ఇన్కమ్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్గా తీసుకోండి. ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్స్ అనే కన్సర్న్ ఇన్కమ్ నుండి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీగా తీసుకోండి. డిప్రిసియేషన్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో కన్సర్న్ అసెట్ నుంచి లెస్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి లెస్ చేయండి. బ్యాడ్ డెట్స్ ఇది లాస్ కాబట్టి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఒకటి ఓల్డ్ ప్రొవిజన్, రెండోది న్యూ ప్రొవిజన్.
ఓల్డ్ ప్రొవిజన్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, న్యూ ప్రొవిజన్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఇది కూడా సేమ్, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. అండ్ లాస్ట్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటార్స్ నుంచి అంటే లైబిలిటీ సైడ్ క్రెడిటార్స్ నుంచి లెస్ చేయండి. ఇది అడ్జస్ట్మెంట్ పార్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఫైనల్ అకౌంట్స్ పై ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. ఓకే గాడ్ డియర్ స్టూడెంట్స్, సో మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా మన ఛానల్ రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ అయ్యేటట్టు, లైక్ చేసేటట్లు, షేర్ చేసేటట్టు చూడండి. ఓకే గాడ్, సో ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.